లీడర్ల పాదయాత్ర అంతా ఒక లెక్క, కొస్సాకరికి పెట్టే సభ ఇంకో లెక్క. చిన్నగుండది ముచ్చట. ఇప్పుడు ఆ లెక్క కాడికే వచ్చింది చిన్నబాబు లోకేషన్ సార్ యువగలం పాదయాత్ర లెక్క కూడా. కానీ విని ఎరగని రీతిలో బాహుబలి రేంజ్లో నడిచింది పోలిపల్లి కడ పెట్టిన పాదయాత్ర ముగింపు మీటింగు. పాండ్రి ఎట్లా జరిగిందో, వచ్చిన వాళ్ళంతా ఏమన్నారో అంత చూసేద్దాం. చిన్నబాబు లోకేషన్ సార్ యువగలం పాదయాత్ర అంటే పాదయాత్ర పొర్రి 226 దినాలల్లా 3132 కిలోమీటర్ల కమానంగా ఏపీ అంతటా సార్ నడకయాత్ర. సార్ గలగల ముచ్చట్లు గట్టిగా నడిచినాయి కదా. అందుకే బుధవారం విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి కాడ పెద్ద ముగింపు సభ పెట్టి మస్తు హల్చల్ చేసిర్రు సైకిల్ పార్టీలు. యువగలం నవశకం పేరిట సాగింది మీటింగు. ఇటు లోకేషన్ సార్ అయ్యే చంద్రాలు, అటు సార్ మామ బాలయ్య, చంద్రాల్ సార్ మిత్రుడు పవనాలు, రెండు పార్టీల కార్యకర్తలు అభిమానులంతా తరలివచ్చిర్రు మీటింగ్ కు. తొలుత వచ్చిన పెద్దలంతా పెద్ద ఎన్టీఆర్ విగ్రహానికి దండేసి దండం పెట్టుకున్నాక షాలైంది మీటింగు. వరుస పెట్టి రెండు పార్టీల లీడర్లంతా జోలి పెట్టిర్రు. వచ్చిన పెద్దలల్లా మొదలు బాలయ్య సార్ డైలాగులు వెళ్ళాయి. ఇక ఆగేదే లేదట. తాడో పేడో తేల్వాలే అన్నట్టే సినిమా డైలాగులు దంచిడిచిండు సారు. ఇక అటెంక మాట్లాడిన అల్లుడు లోకేషన్ సార్ ఏమన్నాడో అది కూడా ఇనుర్రి. ఎన్నికల ముందర అందరికి ముద్దులు పెట్టి ఒక్క అవకాశం ప్లీజ్, ఒక్క అవకాశం ఇవ్వండి అని అడిగారు. ప్రజలు ఆశీర్వదించారు, ముఖ్యమంత్రి చేశారు. ఈ రోజు 12 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు. ఆ అప్పుకి అయ్యే పన్ను ప్రతి సంవత్సరం 1 లక్ష కోట్ల రూపాయలు. మామే అనుకుంటే డైలాగులు 4 ఎక్కువనే దంచికొట్టిండు లోకేశవు. ఇంకా పవనాల్ సారు, చంద్రాల్ సారు వరుస పెట్టి మాట్లాడుకొచ్చిర్రు. ఈ 2024 మనం ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం, మార్పు తీసుకొస్తున్నాం, జగన్ని ఇంటికి పంపించేస్తున్నాం. నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని, ఈ కుండే ప్రజానీకాన్ని, ఈ రోజు మీరందరూ ఒకసారి చూస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉత్తరాంధ్రలో అభివృద్ధి ఆగిపోయింది. ఎక్కడికక్కడ కబ్జాలు పెరిగిపోయినాయి. మస్తు నడిచింది మీటింగు బాహుబలి సినిమా రేంజ్ లా. జనం అయితే ఏమన్నొచ్చిర్రా, రాష్ట్రం మూల మూలలకెళ్ళి కొద్ది మంది రాలేదు. పంక పార్టీ వాళ్ళ గుండెల్లో బుగులు పుట్టించినట్టే అయ్యిందంటే నమ్ముర్రిగి మీటింగ్ తోటి. అన్నిటికంటే ముఖ్యంగా చంద్రాల్ సారు, పవనాల్ సారు దోస్తులిద్దరూ పక్కపక్కకే కూర్చుర్రు. ఒకళ్ళెనక ఒకళ్ళు వచ్చి మీటింగ్ లో జోలి పెడుతుంటే సీట్లలో కూర్చొనే నవ్వుకుంటా ముచ్చట్లు పెట్టుకుర్రు. మొత్తానికి యువగలం పాదయాత్రలో అనుకున్నంత దూరం తిరగకపోయినా మీటింగ్ అయితే గట్టిగానే జరిపిర్రు సైకిల్ పార్టీలు. అదే మొత్తానికి మొత్తం సుడి పెడితే ఇంకెంత గట్టిగా చేస్తురో కదా. మరి చూడాలే ఈ పాదయాత్రలు సభలతోటి ఎంత ఎలుగులైతుందో సైకిలు.